ఆదేశం ఈరోజు ముచ్చట ఏంటంటే ఇక ఇప్పుడు మనం హోటల్లో తినాలంటే భయపడాల్సిందే ఇంటి ముచ్చట అంటే సో ఇప్పుడు గ్యాస్ అయితే షార్టేజ్ వచ్చింది కదా సో దానికంట ఇప్పుడు మనం ఏదైనా హోటల్లో ఇడ్లీ వల్ల తినడానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా హోటల్ బిల్లుతో పాటు ఈ గ్యాస్ బిల్లు కూడా వేస్తున్నారంట. గ్యాస్ బిల్లు కింద రాస్తున్నారంట 10 రూపాయలు 9 రూపాయలు అని ఇలా రాస్తున్నారంట. వామ్మో చూడగానే చాలా షాక్ అయిపోయినా నేనైతే. మళ్ళీ తర్వాత ఇంకా అన్నిటికీ ఏమను పోషితులు జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ వాటన్నిటి కూడా బిల్ వేయమని ఇంకేంటిగా రానికి అది కూడా వస్తుందేమో. ఎక్కడో యుద్ధం ఎఫెక్ట్ అయితే ఎక్కడో యుద్ధం జరిగితే మన ఇండియాకి ఇంత ఎఫెక్ట్ పడుతుందని అస్సలు అనుకోలేదు. గ్యాస్ కొరతతో ఇంత ఘోరంగా ఉంటుందా అని అనుకోలేదు. సో ఇక అన్నిటికీ వేసేయమని. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆదేశం ఈరోజు ముచ్చట ఏంటంటే ఇక ఇప్పుడు మనం హోటల్లో తినాలంటే భయపడాల్సిందే ఇంటి ముచ్చట అంటే సో ఇప్పుడు గ్యాస్ అయితే షార్టేజ్ వచ్చింది కదా సో దానికంట ఇప్పుడు మనం ఏదైనా హోటల్లో ఇడ్లీ వల్ల తినడానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా హోటల్ బిల్లుతో పాటు ఈ గ్యాస్ బిల్లు కూడా వేస్తున్నారంట. గ్యాస్ బిల్లు కింద రాస్తున్నారంట 10 రూపాయలు 9 రూపాయలు అని ఇలా రాస్తున్నారంట. వామ్మో చూడగానే చాలా షాక్ అయిపోయినా నేనైతే. మళ్ళీ తర్వాత ఇంకా అన్నిటికీ ఏమను పోషితులు జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ వాటన్నిటి కూడా బిల్ వేయమని ఇంకేంటిగా రానికి అది కూడా వస్తుందేమో. ఎక్కడో యుద్ధం ఎఫెక్ట్ అయితే ఎక్కడో యుద్ధం జరిగితే మన ఇండియాకి ఇంత ఎఫెక్ట్ పడుతుందని అస్సలు అనుకోలేదు. గ్యాస్ కొరతతో ఇంత ఘోరంగా ఉంటుందా అని అనుకోలేదు. సో ఇక అన్నిటికీ వేసేయమని. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.